నియర్లీ 50 years తర్వాత కలుసుకున్న క్లాస్మేట్స్ 60+ ఏజ్ లో కూడా యంగ్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్ లాగా వాళ్ళు చేసిన అల్లరి, వారికి పాఠాలు నేర్పించిన గురువు గారి బెస్ట్ మెసేజ్, ఆ గెట్ టుగెదర్ లో నా స్పీచ్ అండ్ బోలెడన్ని ఆటలు పాటలు, ఇవన్నీ కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. మరల కలుసుకున్న రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, పాత స్నేహితులంతా తిరిగి మరల కలుసుకున్న రోజు. వేరు వేరు ఊర్ల నుంచి ఒక బడికి చేరిన మనము, వేరు వేరు ఊర్ల నుంచి ఒక బడికి చేరిన మనము, గురువులే మన దేవుళ్ళుగా పూజించిన రోజు, ఆడపాడలు కలిసి మెలిసి తిరిగిన రోజులు భలే మంచి రోజు, పసందైన రోజు, పాత స్నేహితులంతా తిరిగి మరల కలుసుకున్న రోజు. నిక్కరులతో బడికి వెళ్ళిన రోజు, నిక్కరులతో బడికి వెళ్ళిన రోజులు, కళ్ళ కపటం తెలియని రోజులు, చిలిపి చేష్టలు చేసిన రోజులు, మధుర మధురైన జ్ఞాపకాలతో మరల తిరిగి కలుసుకున్న రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, పాత స్నేహితులంతా తిరిగి మరల కలుసుకున్న రోజు. సంగళ విజయచంద్ర శివప్రసాద్, టీవీఎస్ ప్రసాద్ అంటారు. టీవీఎస్ నెలలో జరిగింది. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ హెల్త్ ఆఫీసర్గా బీటెక్ అటెండ్ చేస్తున్నాను ట్రైనింగ్. నేను ఇక మే వరకు నాకు సర్వీస్ ఉంది. నేను తెలుగులో నేను చేసి నేను ఇక్కడే ఉంటున్నాను. బాల్య మిత్రులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు సయ్యద్ సలావుల్లా. నా ఏడు చెరుకులపేట. అప్పట్లో 10th క్లాస్ బి సెక్షన్లో నేను ఆరోగ్యంగా ప్రాక్టీస్ చేసుకున్నాను చెరుకులపేట. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా చేస్తూ నెల్లూరులో 23 జూలైలో రిటైర్ అయ్యాను. 6th క్లాస్ నుంచి అందరూ తోట వెంకటరామని చూస్తారు. అందరు ముందు మా నాన్న పడతారని చెప్పి బాగా సీరియస్ గా గాలి తిరిగేవాడిని. తర్వాత గాలి తిరిగి ఏదో మనం టైం బాగుండే జిల్లా పరిషత్ స్కూల్ ఉద్యోగం ఇలా చాలా సంతోషంగా ఉంది. కోటేశ్వరరావు
కన్వర్ట్ చేస్తున్నాను. నేను 91లో 80 యూనివర్సిటీలు ఉన్న 22 వరకు కూడా ఏపీ తప్ప మెడికల్స్ లో ధర్మంలో సోదరంగా తీసుకెళ్ళాను. నాకు ఇద్దరు బాబులు వెంకయ్య గారిని చూసిన తర్వాత అంత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎంతో ఆలోచించి అనేక లాభాలు చేశారు. కానీ అనుకోకుండా ఒక వ్యక్తి నా ముందుకు చేశారు, డబ్బు సంపాదిస్తే పిల్లలు చెడిపోతారు, మంచి పిల్లగా నీకు వాళ్ళ బదులో బతుకుతారు అన్నారు. అలాగే నా పిల్లలు బాగా చదివించారు. ఒక అమ్మాయికి నమస్కారం, నా పేరు కె. శ్రీవర్ధనరావు. మాది గిరిజనపాడు విలేజ్. నేను హాస్టల్లో ఉండేవాడిని. ప్రస్తుతం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఆర్టీసీలో కండక్టర్ చేస్తున్నాను. 90 దగ్గర నుంచి ఇక్కడే చేస్తున్నాను. ఆయన తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో చేర్చాడు. అక్కడే ఉప్పలపాడు నుంచి డైరీ వచ్చి చదువుకునేవాడిని. అందరికీ నమస్కారం అండి. 78 బ్యాచ్ నాకు కూడా నేను హాస్టల్లో చదువుతున్నాను. 8 వరకు హాస్టల్ చదువుతున్నాను. నేను సరైన చేయట్లేదు. గారికి సభకు నమస్కారం. పూర్వ విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు. ఈరోజు నిజంగా గురువులు ఎక్కువ మంది లేని సందర్భం కనపడుతుంది. సూర్యుడు నేను ఒక్కడే వస్తాను. ఇక్కడ కొంతమంది చూస్తుంటే నాకన్నా ముఖ్యవాళ్ళు కనపడుతుంది. నేను శిష్యుడు దాకా భావించడానికి అనుమానం వస్తున్నాను. ఇందాక అక్కడ అసెస్లో పనిచేస్తూ నాకు 72 కానీ మీరు చాలా ఎక్కువగా కనపడుతున్నారు. మళ్ళా వేసిపోయారు. దానిలో ఆంతర్యం కాకుండా అందరూ వివిధ వృత్తుల్లో ఉండి కుటుంబ బాధ్యతలు మీరందరూ కొన్ని ఇబ్బందులు కావచ్చు, కొన్నిటిని జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనుషుల్లో సమస్యలు మార్పులు వస్తూ ఉంటాయి. అయితే నేను వాటిని జరిగాను. ఎందుకంటే వ్యాపారాలున్నా ఇంకోటి ఉన్నా నేను దాంట్లో ఇవ్వాలి కాదు. నా కుటుంబం జాయింట్ ఫ్యామిలీ, 4 అన్నదమ్ములకి, అందరికి పెళ్లి చేశాం, పిల్లలకు కూడా. అయినా మీ అన్నదమ్ములు చేయకూడదు. ఎందుకంటే మీరు అంటున్నే కుటుంబానికి మొత్తానికి నేనే నాంది పలికింది. దాచడం తెలియదు, అవసరం లేదని జీవితం దేనికి అనుకుంటాను. అలానే తెలిసిన విషయాన్ని దాగి ఇంట్లోకి వెళ్తే అది ఆత్మహత్య చేసుకున్నట్లే అనుకుంటాను. ఇక్కడ దాదాపు నా గురించి కొద్దిమందికి తెలుసు, లోకల్గా వచ్చేవాడు. నాకు చాలా సర్వీస్ లో నేను ఎవరిని నొప్పించలేదు. అనేక వ్యక్తులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నా పాపకి నా కుమారుడు కూడా నేను ఎక్కడ ఎదగలేదు సంబంధాలు. నా పాపకు ఒక డిఎస్పీ గారు ఇక్కడ లోపల ఆయన తను వచ్చేసి అమ్మాయిని ఇస్తారా అని చెప్పి అడిగాడు. అమ్మాయి ఎంబీఏ. నాకు వచ్చిన అల్లుడు ఎంపాలసీ. ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో వచ్చేస్తున్నాడు. నిన్నటిదాకా హైదరాబాద్. అట్లా నా కుమారుడు తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియం ఎంసీఏ చేసి, మా కుటుంబంలో అన్నయ్య పెద్ద అయినా నా కుమారుడే పెద్ద. ఆయన స్వయంగానే యూకే బెల్ఫాస్ట్ లో సెటిల్ అయిపోయాడు. ఆయనకి ఇచ్చిన అమ్మాయి నాకు మేనమామ అవుతాడు, నీకు ఒక మానుకుడు వారు కాదు. ఆయన ఐఎఫ్ఎస్. ఆయన కూతుర్ని నా కుమారుడికి ఇవ్వడం జరిగింది. ఇది నా కుటుంబం యొక్క, నా బిడ్డల యొక్క విషయం. అన్నదమ్ముల పిల్లలు కూడా అందరూ పీజీ చేశారు.
అయితే గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నదల్లా ఎవరు లేరు. ఎందుకంటే ఇలా ఎందుకు రావాలంటే నేను నిస్వార్థపడి బయట వాళ్ళని ఇంకో వాళ్ళని ఒకే రీతిగా చూస్తే ఆ భగవంతుడు నాకు గొప్ప గుణాన్ని ఇచ్చాడు. నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచే వచ్చాను, కష్ట సుఖాలు తెలుసు. మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు మనం కానీ పరిపూర్ణంగా ఆలోచిస్తే డెఫినెట్ గా మన బిడ్డలకి భగవంతుడు ఇస్తాడని పరిపూర్తిగా నమ్మేవాడిని. నేను ఉద్యోగం చేస్తూ పబ్లిక్ రిలేషన్ చిన్నప్పటి నుంచి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా ఉండేవాడిని. ఎందుకంటే అవి అలవర్చుకున్న వాళ్ళకి ఆయుష్ పెరిగింది, ఆరోగ్యం ఉంటుంది. ఎందుకు అన్ని సమస్యలు ఒకే రోజు రావు కాబట్టి మనం ఎక్కువ మందితో ఉండే ఈ స్నేహ సంపాదనల వల్ల మనకు ఒత్తిడి జరుగుతుంది. ఇప్పుడు ఈ కలయిక చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇది అలవర్చుకున్నట్టయితే కొన్ని సమస్యలు మీ స్నేహితుల ద్వారానే తీర్చుకోవచ్చు. కానీ ఇది రాదా ఏమైపోయిందంటే బలహీనపడిపోతుంది. బంధుప్రీతి కానీ స్నేహితు ప్రీతి కానీ ఎక్కడ కనపడటం. కాలాతీతమైన తర్వాత మీరందరూ ఒకసారి జాతకం కూడా ఇది ఒక అదృష్టం. ఎందుకంటే సరే మీ జీవితాలు కలయకపోయినా ఇప్పుడు కలిసినా మీకు కలిగిన సంతానం ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆశయాలు కలిగిన పిల్లలు ఎవరు ఉంటే ఈ అనుబంధాలను పెంచుకోవచ్చు. జీవితం అంటే అది కానీ ఇప్పుడు రాను బరువు అయిపోయింది. టీవీలకు ఎడిట్ అవుతున్నారు, బంధువులకు దూరం అయిపోతున్నారు. ఇండివిజువల్ గానే బ్రతుకుతామనే ఆలోచన వస్తుంది. కానీ అది సరైనది కాదు అనేది నేను చెప్పగలుగుతాను. సమస్య వచ్చినప్పుడు దిక్కులు చూసే కన్నా సమస్యలు ఉత్పన్నం కాకముందే మనం కానీ ఈ ప్రేమలో అనురాగాలు స్నేహితులుంటే డెఫినెట్ గా ఆ సమయంలో ఎవరో ఒకరు చేయడానికి మార్గాన్ని చూపడానికి ఉపయోగపడతారు. ఇది ఆలస్యమైన మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ప్రేమ అనురాగాలతో ఈ కలయిక అనేది చాలా ఆనందదాయకం. ఇది రానున్న మీ పిల్లలు కూడా ఇది అవసరం అనేది మీకు తెలియజేస్తే వాళ్ళ జీవితాలు కూడా 3 పూల 6 కాయలుగా ఉంటాయి. మనం ఎంతో చదువుకోవచ్చు, ఉన్నతమైన ఆర్థికంగా ఎదగవచ్చు. ఇవాళ చూడండి, గ్రామాలతో సైతం ఎవరైనా ఏదైనా జరగకూడదు జరిగితే ఒంటరిగా ఆలోచనలో పడి ఇబ్బంది పడుతున్నారు. కారణం బాగున్నప్పుడు ఎవరితో స్నేహిత సంబంధాలు పెంచుకోవట్లేదు. పరిస్థితులు మారినప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాననే బాధ కలుగుతుంది. వాటి నుండి మనం బయటపడాలంటే కులాలకి మతాలకి అతీతంగా మన మనసు ఇప్పి ఆలోచన చేస్తే డెఫినెట్ గా భగవంతుని ఆశీస్సులతో మీ అనుబంధాలతో కొన్ని విషయాన్ని తేలిగ్గా మన జీవితంలో ముందుకు రావడం. ఈ విషయాన్ని మీ గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఆ రోజు నేను గడవడి వైపు మరి ఎవరైనా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాను. నీకు తెలిసిన విషయాన్ని నువ్వు ఇతరులకు షేర్ అవ్వు. అవతల వాడు ఏదో రోజు మనకు కూడా ఆ చెయ్యెత్తునివ్వడానికి మనకు కలిగింది. కలకపోయిన వాడు ఆ మార్పు తప్పనిసరి వస్తుంది. నేను ఎందుకంటే ఇదే స్కూల్లో మీలాగానే చదువుకున్నా. నాకు పరిస్థితులు ఆ టైంలో మంచికి దగ్గర కండి, చెడుకు దూరంగా ఉండి దాన్ని చెడుని ప్రక్కగా తోసి మనం గల్తీ చేయాల్సి వచ్చే కాలం దగ్గర ఉన్నది. ఇది అందరూ మీరు పాటించాలి, మీ బిడ్డలకి అది తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిండు 100 ఏళ్ల ఆరోగ్య ఐశ్వర్యాలతో మీ కుటుంబాలు భగవంతుని ఆశీస్సులతో ఎదగాలని, అలానే మీ బిడ్డలు కూడా మిమ్మల్ని ప్రేమగా అనురాగంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియ శిష్యులకి శిష్యురాళ్ళకి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆ నీతిని మనం కూడా పాటిస్తూ ఉంటే మన జీవితంలో స్వచ్ఛంగా ఉంటాయి. ఈయన అడ్వకేట్ శిష్యుడే. వీడికి ఒక రోజు అనారోగ్యానికి గురై కరోనా టైంలో గురువుగారు నాకు ఈ పరిస్థితి ఉన్నది, నాకు మార్గం చెప్పుకున్నాడు కదా. నేను నా అల్లుడి దగ్గరికి వెళ్ళమన్నాను. అల్లుడి ద్వారా ఇతను ఆరోగ్యాన్ని పొందాడు. తర్వాత మనం నా భార్యకు వచ్చిందన్నాడు. వాడు ప్రతి క్షణం ఒలిగిపోయాడు. మనం తెలిసిన విషయాలకి మనిషికి ఉపయోగపడని ఈ మానవ జన్మ నికోస్ తప్ప బతుకు, ఈ భూమికి భావం. కుటుంబాన్ని నేను ఈ మీద పెట్టలేదు, ఎందుకంటే రోజు వస్తాయి. కనుక ఇది ఎక్కడ కనపడ్డా మా గురువు గారు ఎవరు అంటాడు, నేను ఒక క్షణం అని చూడండి ముందుగా సనాలని పిలుస్తారు. అందరినీ పిలుపుతారు మాట్లాడు. ఆ పిలుపు చాలా గర్వంలో ఉంటుంది. అదే కదా దానికి ఇంకోటి తగ్గిస్తాడు గాడిద. అదే
ఎవరు ఏమన్నా సరే డాడీ ఏమైనా పట్టించుకోకుండా నేనైతే చదివిస్తాను. మా అమ్మాయి చదువుతుంది, కాలేజ్ వస్తుంది కాబట్టి నేను అసలు చేయిస్తాను. ఎవరైనా చెప్పినా నేను పట్టించుకోను అనేస్తాను. డాడీ ఎంకరేజ్మెంట్, అన్నయ్య వాళ్ళు, మమ్మీ చెప్పాలంటే ఏ యాక్టివిటీ అయినా అన్నింటిలో ఉండేదాన్ని. ఏ షోస్ జరిగిన, యాక్టివిటీస్ జరిగిన అన్నింటిలో ఉండేదాన్ని. దానికి రీజన్ మమ్మీ అని చెప్పాలి. అప్పుడైతే అనుకునేదాన్ని నాకు ఇష్టమైన ఆడుకునే ఒకటి మమ్మీ ప్రతి వెకేషన్ కి నన్ను ఇట్లా ఎందుకు ఎంగేజ్ చేస్తుంది, టార్చర్ చేస్తుంది అనుకునేదాన్ని. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు మేము మా పిల్లలు ఎంగేజ్ చేయలేకపోతున్నాం అంటారు. బట్ ఆ టైంలో మమ్మీ నన్ను అంతా ఎంగేజ్ చేయించారు. ప్రతి యాక్టివిటీలో ఉండేదన్నమాట. సో అలాగా అంటే షెడ్యూల్డ్ హాలిడే వస్తే ఇది నేర్చుకోవాలి, ఇట్లా ఉండాలి అని మమ్మీ ఎవ్రీథింగ్ బాగా చేయించాలన్నమాట. సో ఐ వాజ్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ యాజ్ మై పేరెంట్స్. And I'm very much blessed to see you all here. ఇంత ఎనర్జెటిక్ గా మీరు ఇంత యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, ఈ గెట్ టుగెదర్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అండ్ మీ అందరి కోసం సాంగ్ పాడాలా, మమ్మీ కోసం నేను యాక్చువల్లీ ప్రిపేర్ అయ్యి రాలేదు. ఏ సాంగ్ పాడమంటారు మీరే చెప్పండి. ఎనీ సజెషన్స్? వసంతాలు పూసే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, పాత స్నేహితులంతా తిరిగి మనల కలుసుకున్న రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, పాత స్నేహితులంతా తిరిగి మనల కలుసుకున్న వేరు వేరు ఊర్ల నుంచి ఒక బడికి చేసినాను. వేరు వేరు ఊర్ల నుంచి ఒక బడికి చేరిన మనము గురువులెవరే ఉళ్ళునా. గోదావరి గట్టు మీద రామసరకనే హాగి బిట్టి గింజ గుర్త నీకు దొరకనే.